వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి అఖండ 2 సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 25 వస్తుందా లేదా డిసెంబర్కి వెళ్ళిపోతుందా అనే విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ అనేది రాకపోవడంతో వాళ్ళలో ఆతృత మరింత పెరిగింది. సో ఏదేమైనా ఎప్పటికి వచ్చినా కానీ అఖండ 2 బ్లాక్ బస్టర్ అవటం ఖాయమనేటువంటి నమ్మకం అయితే వారిలో వ్యక్తమవుతూ ఉంది. దాని తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా చేయడానికి అంగీకరించాడు. సో ఇప్పటికే దానికి సంబంధించి గోపీచంద్ రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ ఏదైతే ఉందో అది అభిమానులు మాత్రం వెర్రెక్కిచ్చిందని చెప్పాలి. సో ఇప్పుడు లేటెస్ట్గా మరొక అప్డేట్ బాలకృష్ణ కొత్త సినిమా గురించి వచ్చింది. అది క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి. సో ఇప్పటికే ఆ ఇద్దరి కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. మొదటిసారిగా గౌతమిపుత్ర శాతకర్ణి అది 2017లో వచ్చింది. పైగా అది బాలకృష్ణ 100వ సినిమా. దాంతో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఆ సినిమా ఆ 2017 సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సరైనటువంటి సినిమాని తన 100వ సినిమాగా ఆయన ఎంచుకున్నారు బాలయ్య. సో అందుకు తగ్గట్లే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ప్రదర్శించినటువంటి అభినయం కూడా సర్వత్రా ప్రశంసలు నోచుకుంది. సో అలా బాలయ్య క్రిష్ కాంబినేషన్ అనేది మొదలైంది. ఆ తర్వాత సంవత్సరంన్నర గ్యాప్ తోటే మళ్ళీ ఆ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా మొదలైంది. అది ఎన్టీఆర్ బయోపిక్గా వచ్చినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు. నిజానికి ఆ బయోపిక్ 2 భాగాలుగా రూపొందింది. ఆ మొదటి భాగం కథానాయకుడైతే సంక్రాంతి సీజన్లోనే వచ్చింది 2019లో. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా వచ్చింది 2వ భాగంగా. అంటే మొదటి భాగమేమో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ప్రతిబింబిస్తే మహానాయకుడు వచ్చి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రతిబింబించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద గెలవలేకపోయాయని చెప్పాలి. అలా ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పేసి అప్పుడు చాలా విశ్లేషణలు దాని గురించి అటు పోస్ట్ మార్టంలు కూడా జరిగాయి. అంటే ప్రేక్షకులని అలరించేటువంటి డ్రామా అనేది మిస్ అవటం వల్లే ఆ 2 సినిమాలు కూడా సరిగా ఆడలేదు. ఒక డాక్యుమెంటరీ తరహాలో అవి రూపొందాయి అనేటువంటి ఒక విమర్శ మాత్రం గట్టిగా వినిపించింది. బహుశా ఎక్కువ సమయం లేకపోవటం వల్ల క్రిష్ ఆ 2 సినిమాల స్క్రిప్టుల్ని హడావిడిగా పూర్తి చేశాడు. అందువల్లే వాటిలో డ్రామా మిస్ అయింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ కూడా ఆ పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ అప్పుడు ఎట్లా మెప్పించాడో అదే తరహాలో ఆ కథానాయకుడి సినిమాలో బాలయ్య కనిపించిన తీరు చూసి అందరూ కూడా ప్రశంసించారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది అనేటువంటి మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది. ఒక ఫ్యాంటసీ ఫిల్మ్గా ఇది రూపొందబోతుంది, సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్గా అనేది కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆదిత్య 369 సీక్వెల్గా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. అంటే ఆదిత్య 999 అని ఎప్పుడో బాలయ్య ప్రకటించాడు ఆ సినిమా చేస్తానని చెప్పేసి. ఆ సినిమా ద్వారానే తన కుమారుడైనటువంటి మోక్షజ్ఞని కూడా ఆయన పరిచయం చేయాలని చెప్పేసి భావించాడు. అయితే ఇప్పుడు ఆయనే ఆ సినిమాని చేయబోతున్నట్లుగా ప్రచారంలోకి వచ్చింది. మరి నిజంగా అందులో మోక్షజ్ఞ ఉంటాడా లేక మోక్షజ్ఞ లేకుండానే తనే కథానాయకుడిగా ఆయన నటిస్తాడా అనే విషయంపై అతి త్వరలో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం క్రిష్ అనుష్క కథానాయికగా ఘాటి అని చెప్పేసి ఒక సినిమాని రూపొందిస్తూ ఉన్నాడు. అది హీరోయిన్ సెంట్రిక్ మూవీ. సెప్టెంబర్లో విడుదలవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నిజానికి క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమా రావాల్సి ఉంది. సో మధ్యలో ఆయన తప్పుకోవడంతో ఆ భారాన్ని నిర్మాత ఏఎం రత్నం కుమారుడైనటువంటి
జ్యోతికృష్ణ తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం మనకు తెలుసు, మొదటి రోజు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ నంబర్స్ని నమోదు చేసినటువంటి హరిహర వీరమల్లు రెండో రోజు చాలా డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోయాయి కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద అని తెలుస్తోంది. అది ఏకంగా 60 to 70% డ్రాప్ అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఆ నెంబర్స్ అనేవి మళ్ళీ త్వరలో తెలుస్తాయి. అయితే ఇక్కడ ఒకవేళ క్రిష్ కనుక ఆ సినిమా మొత్తాన్ని తనే చేసి ఉంటే, డైరెక్ట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండే అవకాశం ఉండేది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ కథా రచయిత క్రిషే. సో ఆయన దాదాపు 50 to 60% మూవీని కంప్లీట్ చేశాడు. అది ఆయన బ్రెయిన్ చైల్డ్. కానీ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆయన ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు అనేటువంటి మాట వినిపించింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ సైతం మీడియా ఇంటరాక్షన్లో ఈ సినిమా క్రియేటివ్ సమస్యల వల్ల కూడా డిలే అయింది అనేటువంటి ఒక మాట చెప్పారు. సో ఆ క్రియేటివ్ ఇష్యూస్ ఏవో కాదు, అది ఆయనకు క్రిష్కు మధ్య ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి అని చెప్పేసి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే ఉంది. అందులో ఎంత నిజముంది ఏంటి అనేది మనకు పూర్తి స్థాయిలో తెలియదు. కానీ వాళ్ళకి, డైరెక్టర్కి అలాగే నిర్మాతకి వాళ్ళ మధ్య ఆ విషయం ఉంది. సో ఎవరు కూడా ఎందుకని క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడు అనే విషయం మీద బహిర్గతం చేయలేదు. ఈవెన్ క్రిష్ సైతం ఆ సినిమా విడుదలకు ముందు అటు ఏఎం రత్నంని ఇటు పవన్ కళ్యాణ్ని కీర్తిస్తూ ఇద్దరిని లెజెండ్స్గా సంబోధిస్తూ ఆయన ఒక పాజిటివ్గా ఒక ట్వీట్ చేశాడు. కాకపోతే చివరిలో మాత్రం అండర్లైన్ చేసుకునేటువంటి ఒక లైన్ ఒకటి పెట్టాడు, అది విత్ లవ్ అండ్ ఫ్యూరీ అని చెప్పేసి. అంటే ఆయన ప్రేమతో పాటు కోపంతో కూడా ఆయన ఆ ట్వీట్ చేశాడని చెప్పేసి మనం అనుకోవాలి. ఆ కోపం ఎందువల్ల వచ్చింది అనేది ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. నిజంగా గనక క్రిష్ గనక ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైతే సెకండ్ హాఫ్లో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ నాసిరకంగా ఉంది, ఏమాత్రం క్వాలిటీ లేదు అనేటువంటి విమర్శ వచ్చిందో అది లేకుండా ఉండేది. తను గనక చేసి ఉన్నట్లయితే తను ఇంకొక రకంగా తీసి ఉండేవాడు అనేటువంటి అభిప్రాయం అయితే అందరిలో కూడా కలుగుతూ ఉంది. సో ఇప్పుడు బాలయ్య చూస్తేనేమో ఇటు అఖండ 2 సినిమా రిలీజ్ అవ్వాలి, దాని తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేసేటువంటి సినిమాని ఫినిష్ చేయాలి. అప్పుడు క్రిష్ డైరెక్షన్లో ఈ ఆదిత్య 999 సినిమా షూటింగ్ని మొదలుపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మేబీ 2026 వేసవిలో కానీ లేదంటే ఆ సెకండ్ హాఫ్లో కానీ ఆ సినిమా షూటింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆదిత్య 999 సినిమానే కనుక వాళ్ళిద్దరూ కలిసి చేసే పని అయితే అది ఖచ్చితంగా ఒక మంచి న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆదిత్య 369 సినిమాని లెజెండరీ డైరెక్టర్ అయినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు రూపొందించారు. ఈవెన్ అంటే ఆ సంగీతం గారికి అలాగే క్రిష్ గారికి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. ఈ ఆదిత్య 999కి సంబంధించి ఖచ్చితంగా సంగీతం గారి ఇన్పుట్స్ ఆయన తీసుకుంటాడు. అందుకు అనుగుణంగానే ఆ సబ్జెక్ట్ని, ఆ స్క్రిప్ట్ని మలుస్తాడని చెప్పేసి అంటున్నారు. ఈ ఘాతి అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఆ సినిమా స్క్రిప్ట్లోనే నిమగ్నం అవుతాడు అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తుంది. మరి చూద్దాం దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఏంటి, అసలు ఎవరు ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేస్తారు ఏంటి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.